హైందవ సంస్కృతిలో కణ్వ మహర్షి యొక్క పాత్ర అనన్య సామాన్యమైనది. మన దేశానికి భారతదేశం అన్న పేరు రావడం దగ్గర నుంచి కృష్ణుడు అవతారం చాలించడం వరకు అరుదైన ఘట్టాల్లో కణ్వుడు ప్రస్తావన కనిపిస్తుంది. అంగీరసుడి వంశానికి చెందినటువంటి కణ్వ మహర్షి గోరుడు అనేటువంటి ఋషి కుమారుడు. నిష్ఠాగరిష్ఠుడైనటువంటి కణ్వుడు గొప్ప తపస్సంపన్నుడు. నిరాటంకంగా తపస్సు సాగేందుకు మాలిని నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన వేదాలలో పెక్కు మంత్రాలకు కణ్వుడు ద్రష్టగా నిలిచారన్న విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. ఋగ్వేదంలో కణ్వుడి పేరిట చాలా మంత్రాలే ఉన్నాయి. కణ్వుడు ఆయన వంశీయులు వల్లించిన మంత్రాలు చతుర్వేదాలలో అడుగడుగునా కనిపిస్తాయి. వీటికి తోడుగా కణ్వస్మృతి పేరుతో ఈయన రచించిన ధర్మశాస్త్రానికి కూడా గొప్ప ప్రాముఖ్యత ఉంది. మాలిని నది తీరంలో ధార్మిక జీవనాన్ని గడుపుతున్న కణ్వుడి జీవితం ఒకరోజు ఊహించని మలుపు తిరిగింది. అదే ఆవిజ్ఞ శాకుంతలానికి దారితీసి శకుంతల దుష్యంతుల ప్రేమ కావ్యానికి పునాదులు వేసింది.